Hi dear students, Namaste. నా పేరు ఎస్ మణిమోహన్ త్రినాథ్, ద ఫ్యాకల్టీ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2025 కోసం ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో ఉన్న టాప్ క్రీమ్ ఫ్యాకల్టీ పీపుల్ అందరం కలిసి రికార్డ్ చేసిన వీడియోసే ఈ ప్రీ రికార్డెడ్ కోర్స్. మా ఏస్ అకాడమీలో ఉన్న స్ట్రాంగెస్ట్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ తీసుకొని 2D యానిమేటర్స్, 3D యానిమేటర్స్, ఎడిటర్స్ సపోర్ట్ తీసుకొని వీ హ్యావ్ మేడ్ దీస్ వీడియోస్ బ్యూటిఫుల్. పాజిటివ్ హాఫ్ సైకిల్ వల్ల దిస్ ఇస్ ద డైరెక్షన్ వేర్ కరెంట్ ఈస్ గోయింగ్ టు ద లోడ్. పాజిటివ్ హాఫ్ సైకిల్ వల్ల, నెగిటివ్ హాఫ్ సైకిల్ వల్ల దిస్ ఇస్ ద డైరెక్షన్ వేర్ కరెంట్ ఈస్ గోయింగ్ టు ద లోడ్. అంటే నువ్వు పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినా, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఇచ్చినా సరే లోడ్లోకి వెళ్ళే కరెంట్ సేమ్ డైరెక్షన్ ఉంది. నానా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ ఎగ్జామ్కి మనకి ముఖ్యంగా కావాల్సింది టైం సేవింగ్ టెక్నిక్స్, ట్రిక్స్. నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ వచ్చిన సబ్జెక్ట్ని ఎంత తక్కువ టైంలో ప్రజెంట్ చేయగలుగుతున్నావా అన్నది ఇంపార్టెంట్. దానికోసం టైం సేవింగ్ టెక్నిక్స్, ట్రిక్స్ని మా వీడియోస్లో పుష్కలంగా మేము మీకు అందించాము. దానికోసం ఎన్నో న్యూమరికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. మీరు జస్ట్ సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళి, ఇట్ మే బీ యాపిల్ ప్లే స్టోర్, మైక్రోసాఫ్ట్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏస్ ఆన్లైన్ అని టైప్ చేయండి, ఒక యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టీజీ అండ్ ఏపీ ఈఏపీ సెట్ 2025 రికార్డెడ్ కోర్స్ని మీరు చూస్ చేసుకున్నాను. యూ డోంట్ బిలీవ్ 3 months కోర్స్, 6 months కోర్స్ ఉంది. అండ్ ఫీ స్టార్ట్స్ ఎట్ 499 rupees మాత్రమే. అండ్ వీ హ్యావ్ కవర్డ్ ది ఎంటైర్ సిలబస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. నాన్న మీరు ఈ వీడియోస్ని చూడడానికి టైం లిమిట్ ఉండదు, అంటే నో లిమిట్ ఆన్ వాచ్ టైమ్స్. అలాగే బిట్ సైజ్డ్ వీడియోస్ మేము ప్రొడ్యూస్ చేసాము, అంటే పెద్ద పెద్ద రీసెర్చ్ బేస్డ్ టాపిక్స్లా కాకుండా ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ రాయడానికి ఎంత పెక్యులర్గా టైం మేనేజ్ చేసుకుంటూ వీడియో చూసి ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగలడు, ఆ విధంగా మేము రీసెర్చ్ చేసి వీడియోస్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు యాప్లోకి వెళ్ళి చెక్ చేయండి అన్న, యూ విల్ బి గెటింగ్ ఎ క్రెడిబుల్ నాలెడ్జ్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. మీకు అలాగే ముఖ్యంగా ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ కోర్సులో. నాన్న మా దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ తీసుకొని ఎన్నో క్వశ్చన్ పేపర్స్ని మేము ప్రిపేర్ చేసాం. అవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందించడం జరుగుతుంది ఇఫ్ యూ గో విత్ దిస్ ప్రోడక్ట్. అలాగే మా స్టూడెంట్స్ కోసం వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు మోటివేట్ ఎవ్రీ టైమ్ డియర్ స్టూడెంట్స్. అందుకే మేము యూట్యూబ్లో కంటిన్యూస్గా వచ్చి, ప్రతి ఫ్యాకల్టీ రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చి దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రతి సబ్జెక్ట్లో ఉన్న షార్ట్ కట్స్ని చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఎన్నో యూట్యూబ్ షార్ట్స్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. అలాగే న్యూమరికల్స్ని మేము సాల్వ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మీరు ఇన్పుట్స్ కింద తీసుకుని ఎగ్జామ్స్ బాగా రాసి జీవితంలో బాగా సెటిల్ అవుతారన్నది మా నమ్మకం. మై డియర్ స్టూడెంట్స్, ఈ కోర్సులో నేను కవర్ చేసినవి టాపిక్స్ 2. ఒకటి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్. ఈ 2 మోడర్న్ ఫిజిక్స్లో వస్తుంది. ఈ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ వెయిటేజ్ అప్రాక్సిమేట్లీ 3%. మన టోటల్ సిలబస్లో 3% ఆఫ్ వెయిటేజ్ విల్ బీ ఫ్రమ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. స్టూడెంట్స్, మన కోర్స్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఎంటైర్ కోర్స్ని ఈ ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, కొంతమంది రీసెర్చ్ ప్రొఫెసర్స్ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఈ ఎంటైర్ సిలబస్ని మేము 4 విధాలుగా డివైడ్ చేసాం ఈ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ని. The first one is basics of semiconductors, and the second is nothing but a PN junction, and the third transistors and amplifiers, and the fourth digital electronics. ఈ 4 very 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 important as per our examination point of view. ఈ రోజు వీడియోలో ఈ 4 కొన్ని సెలెక్టెడ్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ న్యూమరికల్స్ని సెలెక్ట్ చేసుకొని అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు గ్యారంటీగా పెన్ పేపర్ తీసుకుని నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ మస్ట్ బి ద ప్రాక్టీస్ వీడియో ఫర్ యూ గైస్. సో స్టూడెంట్స్, లెట్ us enter into very first interesting question. So match the devices given in the list 1 with their users given in the list 2. నానా ఎగ్జామినర్ మనకి 2 లిస్టులు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ లిస్ట్లో డివైసెస్ ఇచ్చారు, సెకండ్ లిస్ట్లో వాటి యొక్క అప్లికేషన్స్ ఇచ్చారు. మీరు ఈ క్వశ్చన్ చూస్తే ట్రాన్సిస్టర్, డయోడ్, జీనర్ డయోడ్, కెపాసిటర్, ఐ థింక్ సెమీ కండక్టర్ డివైజెస్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన క్వశ్చన్ నాకు తెలిసింది. ఓకే నానా, ఫస్ట్ ట్రాన్సిస్టర్. ఈ లిస్ట్ 2 అక్కర్లేదు. మీరు ట్రాన్సిస్టర్ అనే వర్డ్ విన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటమ్మా? యాంప్లిఫికేషన్ అండ్ స్విచ్. ట్రాన్సిస్టర్ అంటేనే యాంప్లిఫైర్, ట్రాన్సిస్టర్ అంటేనే స్విచ్. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ లిస్ట్ 1లో ఉంది, ఇక్కడ యాంప్లిఫైర్ స్విచ్, ఐ థింక్ యాంప్లిఫైర్ ఇస్ దేర్ ఫర్ ట్రాన్సిస్టర్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ విత్ యాంప్లిఫికేషన్. దట్స్ ఇట్, కంప్లీటెడ్.
అలాగే డయోడ్స్. డయోడ్ అనే వర్డ్ మీరు విన్న వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా? రెక్టిఫికేషన్. గుర్తుందా? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, వేవ్ షేపింగ్ పర్పస్, అలాగే ఏసీ టు డీసీ కన్వర్షన్ పర్పస్. అవునా? ఇప్పుడు ఇక్కడ రెక్టిఫైర్ అనే వర్డ్ ఎక్కడైనా ఉందా? ఎస్. సో డయోడ్ రెక్టిఫైర్ అంటే ఇప్పుడు ఏ ఇస్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ విత్ వాట్ ఇయర్ హెచ్, అలాగే బి ఇస్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ విత్ వాట్ ఇయర్ జీ. ఇక థర్డ్ క్వశ్చన్ మీరు గమనిస్తే జీనర్ డయోడ్ అంటే మీకు మన సిలబస్ ప్రకారం ముఖ్యంగా మనం చూసిన జీనర్ డయోడ్ ఏంటమ్మా? బ్రేక్ డౌన్ తర్వాత నువ్వు ఇన్పుట్లో ఎంత వోల్టేజ్ మార్చినా సరే జీనర్ డయోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే వోల్టేజ్ రెగ్యులేటర్ కింద జీనర్ డయోడ్ని యూజ్ చేస్తారు. జీనర్ డయోడ్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ది లోడ్. పాయింట్స్ అన్ని గుర్తున్నాయి కదా? షార్ట్ కట్స్ చాలా డిస్కస్ చేసాం క్లాస్లో, కరెక్ట్ ఆర్ నాట్ డియర్ స్టూడెంట్స్, రైట్? సో అందుకే జీనర్ డయోడ్ అనే పేరు విన్న వెంటనే మనకు వచ్చే గుర్తు ఏంటమ్మా? వోల్టేజ్ రెగ్యులేటర్. దేర్ ఫోర్ సి ఈజ్ అబ్సల్యూట్లీ అప్రోచింగ్ టువర్డ్స్ ఎఫ్. అండ్ కెపాసిటర్. మన సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో మనం ముఖ్యంగా కెపాసిటర్స్ని ఎందుకు వాడాము అంటే ఫిల్టర్స్. గుర్తుందా? ఏసీ టు డీసీ కన్వర్షన్స్లో రెక్టిఫైర్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ అ పల్సేటింగ్ డీసీ. దాన్ని ఆర్సీ సర్క్యూట్స్కి మనం ఇస్తే, ఫిల్టర్ సర్క్యూట్స్కి మనం ఇస్తే అది పల్సేటింగ్ డీసీ కాస్త డీసీ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. అఫ్ కోర్స్ స్మాల్ రిపుల్ ఉండొచ్చు. అది వోల్టేజ్ రెగ్యులేటర్కి ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ని కాన్స్టెంట్ చేస్తుంది. దీని పేరే మనం పెట్టింది రెగ్యులేటెడ్ డీసీ పవర్ సప్లై. గుర్తుందా? అందుకే కెపాసిటర్ ఈజ్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ with what year? Filter circuit. So D is absolutely matching with what year? E. So AH, BG, CF and DE. మనం ఇంకా ఆప్షన్స్ కూడా చెక్ చేయలేదు. నా గో విత్ ది ఆప్షన్స్. నా ఈ 4 మ్యాచ్ అయ్యే ఆప్షన్స్ని మీరు చెక్ చేసుకోండి. AH, BG, CF and DE. I understand option C is apt for the given question. Now let's move towards the second question. Have a look carefully. To get output 1 for the following logic circuit. Logic circuit అనే పేరు విన్న వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా? డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో సెమీ కండక్టర్ డివైజెస్లో మనం చదివే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? నా చెక్ ఇట్ అవుట్. ఇది సర్క్యూట్. ఎగ్జామినర్ హ్యాస్ ప్రొవైడెడ్ దిస్ సర్క్యూట్. ఇప్పుడు మనకు ఆప్షన్స్ అవేమీ కాదు. మీరు బొమ్మ చూసిన వెంటనే ఈ డిజైన్ మీరు గమనించారా? ఈ సింబల్ నేను రిప్రజెంట్ చేస్తామమ్మా మనం? ఆర్ గేట్. గుర్తుందా? దిస్ ఈజ్ ఆర్ గేట్. అలాగే ఈ సింబల్ నేను రిప్రజెంట్ చేస్తాం నాన్న? అండ్ గేట్. ఐ హోప్ నో నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్. ఇప్పుడు చెప్పండి, ఆర్ గేట్ అంటే ఆర్ గేట్కి ఇన్పుట్ ఏంటి? ఏ అండ్ బి. సో అవుట్పుట్ ఏం రావాలి? ఏ ప్లస్ బి రావాలి. అలాగే ఎండ్ గేట్కి ఏంటమ్మా? ఏ డాట్ బి. ఐ మీన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అయితే ఏ డాట్ బి అవ్వాలి. మల్టిప్లికేషన్ కదా అండ్ గేట్ అంటే. సో వన్ ఇన్పుట్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి డాట్. ఇంకో ఇన్పుట్ ఏంటమ్మా? సి. సో ఏ ప్లస్ బి డాట్ సి. గైస్ ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారు? టు గెట్ అవుట్పుట్ 1 ఫర్ ది ఫాలోయింగ్ సర్క్యూట్. ఇదిగో అంటే ఈ అవుట్పుట్ 1 రావాలంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మల్టిప్లికేషన్ డాట్ సి అన్నాను కదా, ఇప్పుడు సి పొరపాటున 0 అయిందనుకో. ఐ రిపీట్, సి పొరపాటున 0 అయిందనుకో. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అంటే సి 0 అయ్యే ఛాన్స్ ఉండకూడదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో సి మాత్రం 1 అయి ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఏ 0 అవ్వచ్చా? అవ్వచ్చు. బి 0 అవ్వచ్చా? అవ్వచ్చు. ఏ 1 అవ్వచ్చా? అవ్వచ్చు. బి 1 అవ్వచ్చా? అవ్వచ్చు. కానీ 2 0 అవ్వకూడదు. జాగ్రత్త. అండర్స్టాండింగ్ ఆర్ నాట్? అంటే ఇక్కడ ఏ ఏదర్ 0 ఆర్ 1 ఏదున్నా పర్లేదు. బి ఏదర్ 0 ఆర్ 1 ఏదున్నా పర్లేదు. కానీ 2 మాత్రం 0 అవ్వకూడదు. అంటే ఏ ప్లస్ బి, ఐ రిపీట్, ఏ ప్లస్ బి నాకు అడిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1 ఉండాలి. ఎందుకంటే ప్రొడక్ట్ నాకు 0 అవ్వకూడదు కాబట్టి. గైస్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. నౌ లెట్ us చెక్ అవుట్ ది ఆప్షన్స్ వాట్ ఎగ్జామినర్ హ్యాస్ గివెన్. ఇప్పుడు C0 తప్పు. C0 ఉండకూడదని ఇప్పుడే చెప్పా. C0 తప్పు ఉండకూడదని ఇప్పుడే చెప్పా. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మనకి ఇంకా ఉన్నవి 2 ఆప్షన్స్, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. C1 పర్ఫెక్ట్ నానా. అలాగే ఏ ప్లస్ బి అంటే ఏ బి 2 zeros అవ్వకూడదు. ఏ బి 2 zeros అవ్వకూడదు. సో ఇది తప్పు. సో నాకు మిగిలిన ఒకటే ఆప్షన్ సి. సో A1 B0, రైట్? Let's move towards one more very interesting numerical, the third question. In an n-type semiconductor, గుర్తుందా? n-type semiconductor లో majority carriers are electrons and minority carriers are holes. Current is mainly due to electrons. అంటే నువ్వు పేరు విన్న వెంటనే మనం క్లాస్లో ఏం డిస్కస్ చేసామో ట్రై టు రికలెక్ట్. అలాగే electrons are majority charge carriers and holes are minority. I'm happy man. That is what I told just now, right? So the charge of n-type semiconductor. Okay. టోటల్ n-type సెమీకండక్టర్ యొక్క ఛార్జ్ ఏంటి?
వెరీ ఈజీ. గుర్తుందా మీకు? ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ కానీ, ఎన్ టైప్ సెమీ కండక్టర్ కానీ, పీ టైప్ సెమీ కండక్టర్ కానీ, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ కానీ, ఇన్సులేటర్స్ కానీ, కండక్టర్స్ కానీ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, ఛార్జ్ న్యూట్రల్. అందుకే మనం పిఎన్ జంక్షన్ యూస్ చేసుకున్నాం. గుర్తుందా? స్పేస్ ఛార్జ్ రీజియన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఐ హోప్ యూ కెన్ రిమెంబర్ దట్. సో ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ఈస్ న్యూట్రల్. నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, డిపెండ్స్ ఆన్ ద డోప్ అండ్ డూ కాదు. ఎందుకంటే టోటల్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ యొక్క నెట్ ఛార్జ్ అడుగుతున్నారు. ఓకే, దట్ ఈస్ అబ్సల్యూట్లీ న్యూట్రల్. One more very interesting question. Have a look carefully, dear students. So the region in the output voltage versus input voltage characteristics where a transistor can be used as an amplifier. Nana, ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్లో యూజ్ చేయాలంటే క్యూసెంట్ పాయింట్ అని చెప్పాను. గుర్తుందా? క్యూ పాయింట్ లేదా ఆపరేటింగ్ పాయింట్ని ఎక్కడ సెలెక్ట్ చేయాలి? వెరీ సింపుల్ లాజిక్. ట్రాన్సిస్టర్కి 4 ఆపరేటింగ్ రీజియన్స్ ఉంటాయి. గుర్తుందా? 1 ఫార్వర్డ్ యాక్టివ్ రీజియన్, 2 సాచురేషన్ రీజియన్, 3 కట్ ఆఫ్ రీజియన్, 4 రివర్స్ యాక్టివ్ రీజియన్. ఫార్వర్డ్ యాక్టివ్ రీజియన్లో మాత్రమే a transistor can be used as an amplifier. కానీ సాచురేషన్ కట్ ఆఫ్లో ట్రాన్సిస్టర్ can be used as a switch. సో కట్ ఆఫ్ సాచురేషన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ బికాస్ ఎగ్జామినర్ క్లియర్గా అడిగింది ఏంటమ్మా? యాంప్లిఫైర్. ట్రాన్సిస్టర్ అంటే డిఫాల్ట్ వీఆర్ సపోజ్ టు కన్సిడర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సో ది ఆన్సర్ ఈజ్ యాక్టివ్ రీజియన్. అసలు ప్యాసివ్ రీజియన్ అనే కాన్సెప్టే ఆపరేటింగ్ రీజియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్లో లేనే లేదు. am I right dear? To come back to one more very interesting question, Nana, have a look carefully. The voltage gain of a transistor in common emitter configuration. Nana, whenever you hear this, so understand a point clearly. Common emitter. ఎగ్జామినర్ మనకి ఇచ్చింది ఏంటమ్మా? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో వోల్టేజ్ గెయిన్. నన్ను మీకు ఐడియా ఉందా? వోల్టేజ్ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? డెల్టా వి నాట్ బై డెల్టా విఐ. అంటే చేంజ్ ఇన్ ద అవుట్పుట్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ ద ఇన్పుట్ వోల్టేజ్, ఆర్ సింప్లీ వి నాట్ బై విఐ. స్మాల్ వి జస్ట్ అంతే. అంటే ఏసీ సిగ్నల్ అని చెప్పడానికి వీఆర్ సపోజ్ టు రిప్రజెంట్ విత్ స్మాల్ వి. ఎంతమ్మా ఇచ్చింది? 160. ఓకే ఫైన్. ద రెసిస్టెన్సెస్ ఇన్ బేస్ అండ్ కలెక్టర్ సైడ్స్. నానా కామన్ ఎమిటర్ అనే వర్డ్ యూస్ చేస్తున్నప్పుడు మీకు గుర్తుందా? ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? బేస్. అలాగే అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? కలెక్టర్. సో ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? బేస్ అండ్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? కలెక్టర్. గుర్తుంది కదా నాన్న? రైట్. సో లైక్ ఇన్పుట్ అంటే బేస్ రెసిస్టెన్స్, కలెక్టర్ రెసిస్టెన్స్ ఇచ్చారు. అంటే ఇచ్చింది ఏంటి? ఇన్పుట్ రెసిస్టెన్స్. అంటే ద రెసిస్టెన్స్ ఎట్ బేస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని ఎంతనున్నది? బేస్ రెసిస్టెన్స్ 1 kilo ohms. అలాగే అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? అంటే కలెక్టర్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని ఎంతమ్మా? 4 kilo ohms. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఇఫ్ ద చేంజ్ ఇన్ ద బేస్ కరెంట్ ఈజ్ 100 microampere, అంటే చేంజ్ ఇన్ ద బేస్ కరెంట్ అంటే డెల్టా ఐబి ఆర్ వి సే స్మాల్ ఐబి ఎంతమ్మా? 100 microamps. అంటే ఇన్పుట్ కరెంట్ ఇచ్చారు. ఎందుకంటే కామన్ ఎమిటర్ కదా. కామన్ ఎమిటర్కి ఇన్పుట్ బేస్, అవుట్పుట్ కలెక్టర్ కదా నాన్న. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? చేంజ్ ఇన్ ద అవుట్పుట్ కరెంట్. అంటే అవుట్పుట్ కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ అంటే డెల్టా ఐసి విచ్ ఇస్ నథింగ్ బట్ ఐసి ఈజ్ హౌ మచ్? దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్. సో చెప్పండి అమ్మా, సజెస్ట్ చేయండి ఎలా చేయొచ్చు. గుర్తుందా? వోల్టేజ్ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? డెల్టా వి నాట్ బై డెల్టా విఐ. దీని ఎలా రాయొచ్చమ్మా? వోల్టేజ్ ఇది ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా. అప్పుడు ఏం రాయొచ్చు? డెల్టా ఐసి ఇంటూ అవుట్పుట్ రెసిస్టెన్స్ హోల్ డివైడెడ్ బై డెల్టా ఐబి ఇంటూ ఇన్పుట్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ దట్? ఆర్ఐ. కరెక్ట్. సో నన్ను ఈ వాల్యూ ఎంతమ్మా? 160 ఇచ్చారు ఎగ్జామినర్. రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా. దేర్ ఫోర్ నాన్న డెల్టా ఐజీ మనం కనుక్కోవాలి. డెల్టా ఐసీ చేంజ్ ఇన్ ద కలెక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న 160. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ నాట్ ఎంత ఇచ్చారు నాన్న? ఆర్ నాట్ ఈజ్ 4K. దిస్ ఈజ్ 4K బై 1K. అంటే 4K బై 1K. మీరు గమనిస్తున్నారు ఎవ్రీబడి ఇన్ ద క్లాస్. దిస్ ఇస్ ఇది ఈ వాల్యూ ఎంతమ్మా? ఈ వాల్యూ ఎంత? 4K. ఈ వాల్యూ ఎంత నాన్న? 1K. ఏం రైట్ ఇయర్? సో 4K బై 1K అంటే ఎంత అయింది? 4 అయింది. ఏం రైట్? ఇప్పుడు 160 బై 4 అంటే ఏమవుతుంది? 40 అవుతుంది. 160 బై 4 40 ఇంటూ డెల్టా ఈబీ. డెల్టా ఈబీ అంటే ఎంత? డెల్టా ఈబీ 100 microampere. 100 microampere. చూసావా? ఇంతకంటే ఏం కావాలి? ఇది యాంప్లిఫైర్ అని చెప్పడానికి. సో ఇన్పుట్ కరెంట్ ఎంత? 100 microampere అయితే అవుట్పుట్లోకి వచ్చేటప్పటికి 40 times 100 microampere అయిందంట. 40 times. అందుకే దీన్ని గెయిన్ అంటారు. 40 times 100 microamps అంటే ఈ 40 అనేది ఏంటమ్మా? గెయిన్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ యాంప్లిఫికేషన్. ఎంత సిగ్నల్ మ్యాగ్నిట్యూడ్ పెరిగిందో ఒకసారి ఊహించుకోండి. రైట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4000 microamps. అవునా? దీన్ని 4 milliamps అని కూడా రాయొచ్చు. బికాజ్ మైక్రో అంటే 10⁻⁻6 కదా. 10⁻⁻6 into 10⁻3. ఇట్ విల్ బి 10⁻⁻3. దేర్ ఫోర్ 4 milliamps. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేయండి అమ్మా.
4 milliamps, 4 micro, 40 milli, 40 micro. I think 4 milliamps. This is the right option. Now let's enter into one more very interesting question. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి నాన్న. 2 లాజిక్ గేట్స్ ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇఫ్ ఇన్పుట్స్ A ఈక్వల్స్ టు 1 అండ్ B ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఫర్ Y1 అండ్ Y2. నాన్న వన్స్ అగైన్ మీరు లాజిక్ గేట్ అని విన్న వెంటనే దిస్ ఇస్ ద క్వశ్చన్ కమ్స్ అండర్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, మోటార్ అండ్ ఫిజిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇది మీకు మైండ్లో రావాల్సింది, రైట్? నాన్న మీరు ఈ క్వశ్చన్ని క్లియర్గా గమనిస్తే ఈ గేట్ ఏంటో చెప్పగలరా? విచ్ ఈస్ నథింగ్ బట్ NAND గేట్. యూర్ రైట్, యూర్ ఎక్సలెంట్ నాన్న. NAND గేట్. సో ఐ హోప్ యు నో కాంప్లిమెంట్ టు ది ఎండ్ లేదా ఎండ్ అవుట్పుట్ తీసుకెళ్ళి నాట్కి ఇస్తే మనకు వచ్చేది NAND గేట్. అలాగే ఈ గేట్ ఏంటమ్మా? NOR గేట్. కాంప్లిమెంట్ టు ది ఆర్ అవుట్పుట్ తీసుకెళ్ళి నాట్కి ఇస్తే వచ్చేది NOR గేట్. అవునా నాన్న? ఇక్కడ ఏ ఇచ్చారు కదా, అంటే ద సేమ్ ఏ ఈజ్ ప్రొవైడెడ్ హియర్. సో దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. అప్పుడు NOR గేట్ రెస్పాన్స్ ఏమవుతుందమ్మా? Y2 ఏమవుతుంది? A ప్లస్ B హోల్ బార్. కాంప్లిమెంట్ టు ది ఆర్ గేట్ అని చెప్పాను కదా. అప్పుడు ఇదేమవుతుందో చెప్పండి ఒకసారి. A ఈక్వల్స్ టు 1 అంటే 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 హోల్ బార్ అంటే 1 బార్ విచ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు అర్థమైంది. అంటే Y2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నాన్న ఇక్కడ ఏం అడిగారు? వాల్యూస్ ఆఫ్ Y1 అండ్ Y2. సో అంటే ఆప్షన్స్ మీరు చెక్ చేస్తే ఇది Y1 అవ్వాలి, ఇది Y2 అవ్వాలి. ఏమో కరెక్టా? సో Y2లో 0 ఎక్కడ ఉంది అది మనం చెక్ చేయాలి. అంటే ఈ పాయింట్ ఇది. అంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ ఆన్సర్స్ అవ్వాలి. ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ సి తప్పు. ఐ థింక్ యూ గాట్ క్లారిటీ, రైట్ డియర్ స్టూడెంట్స్? యా, ఇప్పుడు చెప్పండి నాన్న. ఇప్పుడు ఈ Y2 తీసుకెళ్ళి దీనికి ఇన్పుట్ ఇచ్చారు. అంటే దిస్ ఇస్ ద ఇన్పుట్ గివెన్ టు NAND గేట్. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎంత? 0. ఇప్పుడు ఏ అంటే ఎంతమ్మా? ఏ ఈక్వల్స్ ఎంత? 1. ఇది 1, ఇది 0. ఇప్పుడు NAND అంటే మీనింగ్ ఏంటమ్మా? A డాట్ బి కాంప్లిమెంట్. అవునా? అంటే ఏ డాట్ బి అని కాదు, ఇన్పుట్స్ కాంప్లిమెంట్ అని అర్థం. ఇక్కడ నా ఇంటెన్షన్ ఇన్పుట్స్ కాంప్లిమెంట్ అంటే ఈ NAND ఏంటమ్మా? ఏ డాట్ Y2 కాంప్లిమెంట్ అవ్వాలి. ఎమ్ రైట్ హియర్? బికాజ్ ఒక ఇన్పుట్ ఏమో Y2 కాబట్టి ఒక ఇన్పుట్ ఏమో Y2, ఇంక ఇన్పుట్ ఏ కాబట్టి. సో ఏ డాట్ Y2 కాంప్లిమెంట్ అవ్వాలి. ఏ ఎంత? 1 డాట్. Y2 ఎంత? 0 కాంప్లిమెంట్. అంటే 0 కాంప్లిమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1. సో ఐ థింక్ 1,0 మస్ట్ బి యాప్ట్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో ఆప్షన్ బి ఈజ్ యాప్ట్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఇలాంటి న్యూమెరికల్స్ ఎన్నో మనం క్లాస్లో డిస్కస్ చేసాము, వీడియోస్లో డిస్కస్ చేసాము. ప్రాక్టీస్ చేయండి నాన్న. పుట్ పెన్ ఆన్ ద పేపర్, ప్రాక్టీస్ ఇట్. యూ విల్ రియలీ ఎంజాయ్ దీస్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్. అండ్ లెట్స్ మూవ్ టు వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ 6 × 10⁻15 per meter cube. ఓకేనమ్మా? ఇది పర్ మీటర్ క్యూబ్ లేదా మీటర్ పవర్ -3. బికాస్ కాన్సన్ట్రేషన్ గుర్తుంది కదా, ఎలక్ట్రాన్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్, MKS యూనిట్స్, రైట్? అలాగే ఆన్ డోపింగ్ విత్ అన్ ఇంప్యూరిటీతో డోప్ చేశారు అంటే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అయింది. ఇచ్చింది ఏంటమ్మా? ఇంట్రెన్సిక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా రాద్దామా? ఇంట్రెన్సిక్ Ni ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు Pi. గుర్తుంది కదా? ఎంత అనేది? 6 × 10⁻15 per meter cube లేదా మీటర్ పవర్ -3, రైట్? ఆన్ డోపింగ్ విత్ అన్ ఇంప్యూరిటీ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. నానా నువ్వు ఎప్పుడైతే ఇంప్యూరిటీతో డోపింగ్ చేసావో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ పెరిగితే అది N టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. హోల్ కాన్సన్ట్రేషన్ పెరిగితే P టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. కరెక్టా? సో ఐ థింక్ గివెన్ సెమీ కండక్టర్ ఈజ్ N టైప్. ఇప్పుడు ఈ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్కి నువ్వు డోప్ చేసావు. నవ్ ఇట్ హ్యాస్ బికమ్ వాట్ హియర్? N టైప్ సెమీ కండక్టర్. గుర్తుందా? N టైప్ సెమీ కండక్టర్ అంటే N విచ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ND అన్న. ND ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్? డోనార్ డెన్సిటీ. ఎంతమ్మా ఎగ్జామినర్ ఇచ్చింది? ఇది 4 × 10⁻22 per meter cube. Am I right here? 4 × 10⁻22 per meter cube. Now in thermal equilibrium, నాన్న మీకు ఐడియా ఉందా? థర్మల్ ఈక్విలిబ్రియం ఆర్ ఈక్విలిబ్రియం కండిషన్లో మాస్ యాక్షన్ లా ఈజ్ వ్యాలిడ్. సో వెన్ ఎవర్ ఎగ్జామినర్ హ్యాస్ గివెన్ ద వర్డ్ థర్మల్ ఈక్విలిబ్రియం, మనం చెప్పిన షార్ట్ కట్ ట్రిక్ ఏంటమ్మా? N డాట్ P ఈజ్ ఈక్వల్స్ టు Ni² ఈజ్ వ్యాలిడ్. రైట్? ఇప్పుడు ఎగ్జామినర్ ఏమడుగుతున్నారు? ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ ద డోప్డ్ సెమీ కండక్టర్ అంటే N టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ ఎంత? వెరీ హ్యాపీ. దేర్ ఫోర్ దీని నుంచి హోల్ డెన్సిటీ ఎంత? Ni²/N అవుతుంది. అయిపోయింది ఆన్సర్. దేర్ ఫోర్ ఇప్పుడు చెప్పండి ఒకసారి. P ఈజ్ ఈక్వల్స్ టు Ni² ఎంతమ్మా? సో 6 Ni², డోంట్ ఫర్గెట్ 6 × 10⁻15 హోల్ స్క్వేర్ పర్ మీటర్ పవర్ 6 అవుతుంది. యా, ఓకే? ఆర్ లేదా మీటర్ పవర్ -6 అవుతుంది. ఓకే? సో బై ఏంటమ్మా? N ఎంతనన్నా 4 × 10⁻22 per meter cube అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఫాస్ట్గా చెప్పేసాను నాన్న. 6 × 6 = 36. సో 36 × 10⁻30 whole divided by 4 × 10⁻22.
per meter cube. Am I right here? So this is the concentration of holes we are going to get. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 4 కాబట్టి 9 4 0. అలాగే 10 power 22 10 power 30 అంటే 10 power 8 అవుతుంది. సో 9 into 10 power 8 per meter cube అవుతుంది. సో 9 into 10 power 8 per meter cube. Yes. Option C is apt for the given question. చాలా ఈజీ క్వశ్చన్స్ కరెక్ట్. ఎన్ని డిస్కస్ చేసాం మన వీడియోస్లో ఇలాంటివి. And one more very interesting question. Have a look onto the screen. In an NPN transistor circuit, the collector current is 10 milliamps. And if 95% of electrons emitted reach the collector, okay, అంటే ఎమిటర్ నుంచి 95% ఎలక్ట్రాన్స్ కలెక్టర్కి రీచ్ అయినాయి అంట. ఎక్సలెంట్ కదా. సో బీజేటీ గుర్తుంది కదమ్మా, ఎమిటర్ నుంచి క్యారియర్స్ కొన్ని బేస్లోకి వెళ్తాయి, కొన్ని కలెక్టర్లోకి వెళ్తాయి. సో ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ కలెక్టర్కి రీచ్ అయితేనే అవి యాంప్లిఫై అవుతాయి. ఎమిటర్ నుంచి క్యారియర్స్ బేస్లోకి వెళ్ళి అక్కడ వేస్ట్ అయితే మాత్రం సిగ్నల్ని మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. బీజేటీ గుర్తుంది కదా, క్లాస్లో డిస్కస్ చేసింది. సో 95% ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ రీచ్ ది కలెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? కలెక్టర్ కరెంట్ ఈ సింప్లీ 95% ఆఫ్ ఎమిటర్ కరెంట్ అని క్లియర్గా రిప్రజెంట్ చేశారు. అంటే ఐసీ ఈజ్ నథింగ్ బట్ 0.95 టైమ్స్ ఐఈ అంట. అలాగే ఈ నేను ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇచ్చింది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అలాగే కలెక్టర్ కరెంట్ ఎంతమ్మా? గివెన్ కలెక్టర్ కరెంట్ ఈజ్ 10 milliamps. సూపర్. ఇవి ఎగ్జామినర్ ఇచ్చిన కండిషన్స్. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఎమిటర్ కరెంట్ విల్ బి, ఎమిటర్ కరెంట్ విల్ బి, బేస్ కరెంట్ విల్ బి, బేస్ కరెంట్ విల్ బి. అంటే ఎగ్జామినర్ అడిగేది ఎమిటర్ కరెంట్ని, బేస్ కరెంట్ని. నానా కొంచెం మనం ఆలోచిద్దామా? సింపుల్ లాజిక్ చూడమ్మా. కలెక్టర్ కరెంట్ 10 milliamps ఉంది అంటే ఎమిటర్ కరెంట్ కూడా milliampsలో ఉంటుంది. ఎందుకు? 95% కదా. కలెక్టర్లోకి వచ్చిన ఎమిటర్ కరెంట్ ఎంతమ్మా? 95%. అంటే కలెక్టర్ కరెంట్ 10 milliamps ఉంటే ఎమిటర్ కరెంట్ 10కి దగ్గరలో ఉండాలి. అబ్సల్యూట్లీ 10కి దగ్గరలో ఉండాలి. అవునా? అంటే 10కి దగ్గరలో ఉండాలంటే అయితే ఎమిటర్ కరెంట్ 10.53 milliamps అవ్వాలి. 8 milliamps అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనకైతే తెలియదు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు. నాన్న ఇప్పుడు 95% ఎమిటర్ కరెంట్ కలెక్టర్కి వెళ్ళిపోతే బేస్లోకి ఏముంటుంది? 2% కదా, లేదా 5% కదా. అంటే కరెంట్ మైక్రో యాంప్స్లో ఉండాలి. అంటే ఇది మిల్లీ యాంప్స్ ఇచ్చారు. అంటే బేస్ కరెంట్ మిల్లీ యాంప్స్ వచ్చే ఛాన్సే లేదు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ అవ్వాలి. నా అంచనా కరెక్ట్ అయితే ఆప్షన్ బి కరెక్ట్ అవ్వాలి. ఎందుకంటే 95% ఆఫ్ 10 milliamps కాబట్టి, అంటే దానికి యాడ్ అవ్వాలి కాబట్టి. అందుకే ఒకసారి చెక్ చేద్దాం. దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటి? ఎమిటర్ కరెంట్. ఎమిటర్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ 10 milli by 0.95. అర్థమైందా? సో ఎందుకంటే 10.53 milliamps ఎమిటర్ కరెంట్ అయితే అందులో 95% చేస్తే ఐ థింక్ యూ విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ 10 milliamps. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, యూ విల్ బి గెటింగ్ ఇట్ యాజ్ 10.53 milliamp here. So it is very clear that option B is apt for the given question. So ఇలా different tricks, time saving techniques, shortcuts, logics వాడితేనే and you can get answer more accurately. I hope you're getting the points around, dear students, right? Let's enter into one more question. నేను ఒకసారి క్వశ్చన్ చెక్ చేయండి నాన్న. సో కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్స్ ఏ అండ్ బి. నాన్న ఎగ్జామినర్ 2 సర్క్యూట్స్ ఇచ్చారు, సర్క్యూట్ ఏ అండ్ సర్క్యూట్ బి అని. ఈ సర్క్యూట్లో పాసే కరెంట్ ఎంత అంటే లెట్ మీ సే ఈ కరెంట్ ఐఏ అనుకోమా, ఈ కరెంట్ ఐబి అనుకో. అంటే క్లోజ్డ్ పాత్ సర్క్యూట్లో పాసే కరెంట్స్ ఎంత, అదే ఎగ్జామినర్ అడిగేది. సో యూ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నాన్న ఇప్పుడు ఈ 2 డయోడ్స్ని మీరు గమనించారా? ఈ 2 డయోడ్స్ని గమనిస్తే ఇక్కడ పాజిటివ్ 8 voltage ఇచ్చాం. అంటే దిస్ ఇస్ ద వే హౌ కరెంట్ ఈజ్ ఎంటరింగ్. నేను చెప్పిన షార్ట్ కట్ని ఒకసారి కలెక్ట్ చేసుకోండి. ఒక డయోడ్ ఉంది, ఈ డయోడ్ని నేను కనెక్ట్ చేసినప్పుడు ఈ డయోడ్లోకి వెళ్ళే కరెంట్ ఇలా ఉందనుకో, ఎంటరింగ్ కరెంట్ అవుద్ది. ఎంటరింగ్ కరెంట్ అయినప్పుడు ఇది ప్లస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది. ఇది ప్లస్ ఇది మైనస్ అయితే యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ అవుద్ది. అప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అలా కాకుండా ఒక డయోడు ఇలా కనెక్ట్ చేసినప్పుడు పొరపాటున డయోడ్లో కరెంట్ కానీ ఇలా పాస్ అవుతున్నట్టు మనకి సర్క్యూట్లో ఇస్తే ఈ డయోడ్ ఎంటరింగ్ ఇలా ఉంది కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్ అవుద్ది. అప్పుడు క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ యానోడ్ వోల్టేజ్ అవుద్ది. ఇది ఫార్వర్డ్ బయాస్, అది రివర్స్ బయాస్. డయోడ్ ఐడియల్ అనుకోమా, రివర్స్ బయాస్ ఓపెన్ స్విచ్, ఫార్వర్డ్ బయాస్ షార్ట్ స్విచ్. ఇక్కడ ఐడియల్ ప్రాక్టికల్ ఆ నేమ్ మెన్షన్ చేయకపోతే నేను మీకు క్లాస్లో చెప్పిన షార్ట్ కట్ ఏంటి? ఇఫ్ నో కండిషన్ ఇస్ స్పెసిఫైడ్ యూ కెన్ టేక్ డయోడ్ యాజ్ ఐడియల్. ఏమైనా ఐడియా? ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఈ కరెంటు ఈ డైరెక్షన్లో మూవ్ అవటం వల్ల ఈ 2 డయోడ్స్ ఏమవుతాయి? ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటమ్మా? షార్ట్ సర్క్యూట్. ఎప్పుడైతే ఇవి షార్ట్ అయిందో ఇది షార్ట్, ఇది కూడా షార్ట్. అప్పుడు జస్ట్
రెసిస్టర్స్ మాత్రమే మిగిలినాయి ఇక్కడ, అవునా? ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ కనెక్షన్. గుర్తుందా? వెనెవర్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్, గుర్తుందా? R ఈక్వలెంట్ ఏమవుద్ది? R1 R2 బై R1 ప్లస్ R2 అంటే 4 ఇంటూ 4 బై 4 ప్లస్ 4. 4 ఇంటూ 4 ఎంత? 16. 4 ప్లస్ 4 ఎంత? 8. 16 బై 8 ఎంత? 2. దట్స్ ఇట్, అవునా? అంటే ఇక్కడ కరెంట్ ఏమైపోయింది? కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 వోల్ట్ బై ఇక్కడ 4 ప్యారలల్ 4 ప్యారలల్ 4. సో 8 by 2. Simply it is a 4 ampere. It is what here? 4 ampere. అలాగే ఇక్కడ చెక్ చేయండి. నాన్న కరెంట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో కరెంట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అంటే కరెంట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, కరెంట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడ మీరు గమనిస్తే దిస్ ఈస్ ప్లస్, దిస్ ఈస్ మైనస్. ఐ థింక్ ఇట్ ఇస్ అ షార్ట్ సర్క్యూట్ బికాస్ యానోడ్ గ్రేటర్ దెన్ క్యాథోడ్. ఇది ప్లస్, ఇది మైనస్. ఐ థింక్ దిస్ ఇస్ ఓపెన్ స్విచ్. ఏమవునా కదా? ఇదేమవుతుందమ్మా? ఓపెన్ స్విచ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఓపెన్ స్విచ్ అయిందో ఈ టోటల్ బ్రాంచ్లోకి కరెంట్ పాస్ అవుతుంది. ఈ బ్రాంచ్ ఓపెన్ అయిపోతుంది. ఏమ రైట్ ఇయర్? అప్పుడు సర్క్యూట్లో మిగిలింది ఒక 4 ohms మాత్రమే. అంటే సర్క్యూట్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ 4 ohms రైట్ ఇయర్ అండ్ హియర్ దిస్ ఈజ్ 8. దట్స్ ఇట్. ఇప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ IB. నా వాట్ ఈస్ IB చెప్పము ఒకసారి. కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో 8 volt by 4 ohms, which is nothing but what here? 2 ampere. So the answer for the question must be 4 ampere, 2 ampere. ఎందుకంటే ఇది IA, ఇది IB. So option C is apt for the given question. సో ఇలాంటి న్యూమరికల్స్ కోసం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే నేను మీకు ఇనీషియల్గా చెప్పినట్టు ఒక్కసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయి మీరు చెక్ చేయండి. మీకు కన్విక్షన్ వచ్చిన తర్వాత ఈ వీడియోస్ని, ఈ కోర్స్ని పర్చేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ కమాండ్ ఇన్ ద సబ్జెక్ట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ గ్రేట్ అండ్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.